సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సుప్రీం. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరం. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందా, ఎట్లా హత్య చేయబడ్డదా, లేకుంటే రేపుకు గురైందా, ఏంది అని అప్పట్లో సంచలనం. 24 సంవత్సరాలు ఇప్పుడు శిక్ష పడ్డది. 24 సంవత్సరాల తర్వాత అది కూడా 2 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది, 30,000 ఫైన్ వేసింది. ఇది 24 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ చెప్తుంది ఒక టీవీ ఛానళ్ళల్లో. ఇక్కడనేమో ఏంది ఆత్మహత్య చేసుకున్నది అనేదేమో ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళమ్మనేమో మెడ మీద ఘాట్లు ఉన్నాయి, నడుం పైన ఘాట్లు ఉన్నాయి, తొడల మీద ఘాట్లు ఉన్నాయి. రిపోర్ట్ వచ్చింది, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మొత్తం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా మాయమైపోయింది. మళ్ళా లేదు. ఇప్పుడు ఏంటంటే ఆమె ప్రేమిస్తే ఈయన వద్దన్నాడు, సస్తే సావు అని అన్నందుకు ప్రేరేపించినందుకు ఇద్దరు కలిసి పాయిజన్ తీసుకున్నారు. ఆమె ఎక్కువ తీసుకుంది. ఆమె సినీ యాక్టర్ కాబట్టి ఆమె బాడీ సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆమె ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆమె చనిపోయింది. అట్లా ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే కాబట్టి ఇప్పుడు శిక్ష అమలు చేసింది కోర్టు. ఎట్లా చనిపోయింది అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే, వాళ్ళని బాధ పెట్టినట్టే. అప్పట్లో అందరూ అనుకున్నారు తెలంగాణ తొలి హీరోయిన్ వచ్చింది. చాలా రోజు సినిమా ఇండస్ట్రీలో వివక్ష ఉండే, తెలంగాణ మీద ఒక వివక్ష ఉండే. తెలంగాణ వాళ్ళని రానియకపోవడం, సినిమాలకు రానియకపోవడము, వాళ్ళని ఎంతసేపటికి ఆ లైట్ బాయ్ కింద, అసిస్టెంట్ల కిందనే ఉంచుకునేది. ఎప్పుడు కూడా ఇంకా ముందలకి రానియకపోయేది. అటువంటి పరిస్థితి ఉండే. అటువంటి టైంలో ఈమె హీరోయిన్గా వచ్చింది అని చెప్పేసి చాలామంది సంతోషపడ్డారు. మంచి యాక్టింగ్ ఉన్నది అని అన్నారు. సడన్గా ఏం జరిగిందో ఏమో, సడన్గా ఒకటేసారి మొదటి రోజు మంచిగా ఉండి తెల్లారే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఆమె లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో కొన్ని పెద్ద బోధలు గద్దలు వచ్చి వాలి ఆమె జీవితం అట్లా ఆగమైపోయింది.